ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఢిల్లీ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే చూడండి. ఆ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అప్లికేషన్ ఫామ్ గురించి అయితే తెలుసుకుందాము. చూడండి, ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్ని ఎవరెవరు చూస్తుండ్రో, ఫాలో అవుతుండ్రో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనికి సంబంధించి ఢిల్లీ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ సంబంధించి హైట్ అనేది 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఒకవేళ హైట్ లేకపోయినట్లయితే ఒకవేళ ఎగ్జామ్ రాసిన హైట్లో పోతుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాము. ఢిల్లీ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా దరఖాస్తు చేయాలో చూడండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ దగ్గర క్లిక్ చేయండి. తర్వాత అనేది పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఏ పేజ్ అనేది చూడండి. తర్వాత లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మెయిల్ అండ్ ఫీమేల్ అండ్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ సంబంధించి అప్లై అనేది ఎలా చేయాలో చూద్దాము. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్లై దగ్గర క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ గురించి అయితే తెలుసుకుందాము, ఎలా అప్లై చేయాలో. ఢిల్లీ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ సంబంధించి దీని యొక్క అప్లై ప్రాసెస్ అయితే తెలుసుకుందాము స్టెప్ బై స్టెప్. ప్రతి ఒక్కరి వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్క్రిప్ట్ అనేది చేయొద్దు. చూడండి, అప్లై దగ్గర క్లిక్ చేశారు కదా, ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాము. చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రిఫరెన్స్, మీరు 3 ప్రిఫరెన్స్ ఏం పెట్టుకుంటారో అవి పెట్టుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో సంబంధించి ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే లేదు. చూడండి, తర్వాత చూడండి, వెదర్ సీసింగ్ ఏజీ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత వచ్చి ఎన్సిసి సర్టిఫికేట్ కానీ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. అది కానీ లేనట్టు అయితే నో అని క్లిక్ చేయండి. మీరు అనేది అది ఎస్ అంటే మీరు దానికి సంబంధించి అప్లోడ్ చేయాలి ఎన్సిసి సర్టిఫికేట్. ఇక్కడ 22 ఉంది కదా, దానికి సంబంధించి నో అనేది క్లిక్ చేయండి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చి మీరు ఎంతవరకు చదువుంటారో అంతవరకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వచ్చి 24 చూసుకుంటే దాని యొక్క ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ అనేది ఎంటర్ చేయాలి. ఏం ఎంటర్ చేస్తారు? ఇంటర్ అంటే 12th, బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ అంటే మీరు అనేది ఇంటర్మీడియట్లో ఉంటుంది కదా, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది కాదు, మామూలుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. అది ఉంటే అది పెట్టండి, లేనట్టయితే అదర్ పెట్టండి. తర్వాత వచ్చి రోల్ నెంబరు, సబ్జెక్టు. అంటే ఇప్పుడు ఎంపీసీఎస్ గ్రూప్ ఉంది కదా, ఎంపీసీఎస్ కాదు, ఇప్పుడు సపోజ్ ఎంపీసీ ఉంది, మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఏదో ఒక సబ్జెక్ట్ అయితే పెట్టండి. ఇయర్ ప్రాసెసింగ్ అయితే వేయండి, మీకు పర్సంటేజ్ ఎంత వచ్చిందో అంత వేయండి. జీపీఏ ఉంటే సిజిపిఏ వేయండి. అది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫోటో సిగ్నేచరు సైజ్ వచ్చి 20 KB టు 50 KB లోపు అయితే ఉండాలి ఫోటో అయితే. సిగ్నేచర్ అయితే 10 KB టు 20 KB అయితే ఉండాలి సిగ్నేచర్ అనేది. మీకు ఎస్ అనేది ఎందుకు క్లిక్ చేయాలంటే
ఆ ఫోటో అనేది ఉంటుంది కదా, 1 జూన్ 2023 సంబంధించి మీకు రీసెంట్ ఫోటో ఉంటుంది కదా, మీరు అనేది అప్లోడ్ చేయాలి. అది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేయండి. చూడండి, తర్వాత వచ్చి డిక్లరేషన్ అనేది వస్తుంది. ఆ అగ్రీ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అనేది నొక్కండి. తర్వాత అనేది ఎడిట్ ఆప్షను, తర్వాత వచ్చి సబ్మిట్ అని ఉంటుంది, సబ్మిట్ కొట్టండి. తర్వాత వచ్చి పేమెంట్ ఫీ అని అడుగుతుంది. ఆ పేమెంట్ కట్టిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకోండి. దీని యొక్క ఢిల్లీ కానిస్టేబుల్ దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ సంబంధించి దాని యొక్క ప్రింట్అవుట్ అయితే తీసుకోండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత. దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇది. ఢిల్లీ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని, ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఫాలో అవుతారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ సపోర్ట్ చేస్తే మీకు మంచి మంచి వీడియోస్ పెడతాను. అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోమంటున్నాను. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.